సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వేలాది మంది హనుమాన్ భక్తులను ఉద్దేశించి ఆయన పెద్ద ఎత్తున స్పీచ్ కూడా ఇచ్చాడు. నాకు ఎవరైతే నాతో పెట్టుకుంటారో, నాతో కెలుకుతారో వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి బెదిరించాడు కూడా. మీరు ఆ బండి సంజయ్ కుమార్ గారికి నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరికి ఇచ్చిండ్రు నోటీసు? డీజీపీ గారు బండి సంజయ్ అంటే ఆ బండి సాయి భగీరథ్ యొక్క మేనమామకు నోటీస్ ఇచ్చిండ్రు. అసలు నేను అడుగుతున్నాను ఈరోజు తెలంగాణ డీజీపీ గారిని, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని, అదేవిధంగా అందరూ తెలంగాణ పోలీస్ అధికారులను, పోక్సో కేసులో ఒక అమ్మాయి మీద చెప్పలేనన్ని సార్లు అత్యాచారం చేసిన నిందితుడిని ఆయనకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ఎక్కడ ఏ చట్టంలో రాసింది నిందితుడికి నిందితుడి మామకు నోటీస్ ఇవ్వాలని రాసింది? ఈరోజు మీరు బండి సంజయ్ గారు, మన డీజీపీ గారు మీరు చెప్పాలి. సొంత వాళ్ళ నాన్ననే నిన్న కరీంనగర్ మెయిన్ రోడ్డు మీద వేలాది మందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఆ వీడియో మీకు వినిపిస్తాను.